మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల అవినీతి అక్రమాలను నిరసిస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సమయంలో నేనే కౌన్సిలర్ని అంటూ నిర్వహిస్తూ ఎటువంటి అవసరం ఉన్నా నేను ముందుంటానన్న కేటీఆర్ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల యొక్క అవినీతి అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. సిరిసిల్లలో ఎక్కడ నిర్మాణాలు జరిగినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్పందించి తక్షణమే రాజీనామా చేయించాలని అన్నారు. సిరిసిల్లలో అసలు ఏం జరుగుతుంది? గత 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ పాలనలో దోచుకొని పిప్పి చేశారు సిరిసిల్ల. ఇది అందరికీ తెలిసింది, వాస్తవం కదా. మరి అదే ఆనవాయితీ మళ్ళా జరుగుతుంది, అందరికీ తెలుసు. గాల్లో ఉన్న కేటీఆర్ మొన్నటి స్థానిక ఎలక్షన్లలో గల్లీలలో జనాల మధ్యలో కూర్చుండి నేను గతంలో మంత్రిని కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేని కాదు, నేను ప్రస్తుతం ఒక కౌన్సిలర్గా మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా అని గల్లీకి తిరిగి సిరిసిల్లలో ఓట్లు అడిగిండు. ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాడు. అయ్యా ఎమ్మెల్యే కేటీఆర్ గారు, గల్లీకి తిరిగి నేనే కౌన్సిలర్ అన్నా నువ్వు, మరి మీ కౌన్సిల్కు ఏమని సమాధానం చెప్తున్నావు? అసలు ఏంటి వాళ్ళకి నేర్పి పంపినవు అంటే? అప్పుడేమో మొన్నటిదాకా భూములు కబ్జా చేసుకుంటా భూములు దోచుకున్న వాళ్ళని కాపాడుకున్నావు, ఇప్పుడు ప్రజలను దోచుకొని నీకే పంపమంటున్నావా? మరి మీ కౌన్సిలర్లు అందరూ పెద్దసారికి ఇవ్వాలని చెప్పేసి లక్షల రూపాయలు ఏడ బంగ్లా కడితే అక్కడ, ఏడ పండ్ల దుకాణాలు పెడితే అక్కడ, ఎక్కడ ఏం కొత్త నిర్మాణం జరిగినా అక్కడికి పోతుర్రు, అధికారులను పంపిస్తుర్రు. వీళ్ళు పోయి మధ్యలో బేరసారాలు చేసి మీ పేరు చెప్పి పైసలు తట్టుకో. మరి పెద్ద సార్ అంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళందరికీ మరి నువ్వేనయ్యా పెద్ద సారు. మరి ఎంత మూట చెప్తుర్రు, ఎన్ని కట్టలు ఎత్తుకపోతున్నావు? మారవాయిగా ఏం చేస్తున్నావు? సిరిసిల్లను బాగా అభివృద్ధి చేసినట్టు కదా. సరే, ఈ మున్సిపల్ వచ్చి 5 నెలలు అవుతుంది. ఒక్కటంటే ఒక్కసారన్నా ఈ మున్సిపల్ అడుగుపెట్టి, నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కదా, నీకు ఇక్కడ కుర్చీ ఉంటుంది కదా, ఈ అధికారులతోని
ఒక్కసారన్నా సిరిసిల్లలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద ఒక్కసారన్నా సమీక్ష నిర్వహించినవా? పోనీ ఇక్కడ నీది ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటది, సరే వీళ్ళు అధికారులే, వీళ్ళకు నువ్వే కదా ప్రజాప్రతినిధివి. పోనీ నీ క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకోనైనా ఒక్కసారన్నా అధికారులతోని ఇక్కడ జరుగుతున్న ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సిరిసిల్ల పరిస్థితి లేదని ఒక్కసారి పిలుచుకొని మాట్లాడినవా? లేదు. మీ కౌన్సిలర్లు, మీ వైస్ చైర్మన్ ఇక్కడ దోపిడీకి పాల్పడితే అదే కమిషనర్ ప్రజల తరపున కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తే మరి ఎక్కడికి పిలిపించుకున్నావయ్యా? నీ టీఆర్ఎస్ భవన్ కా? మొన్న ఒక పత్రికలో చదివినాం, టీఆర్ఎస్ భవన్ కి పిలిపించుకొని 3 ఏళ్ల తర్వాత మళ్ళా నేను మళ్ళా సిరిసిల్ల నేనే దున్నుతా, భయం అనేది మీ దగ్గర పెట్టుకోరని అధికారులను బెదిరిస్తున్నావట. అంటే నీకు ఆనవాయితీగా అయిపోయిందా? అధికారంలో ఉన్నప్పుడు అట్లా దోసుకున్నావు, అధికారం లేనప్పుడు నీ అనుయాయులు ఇక్కడ నీ పేరు చెప్పి దండు కత్తున్నా పైసలు. అయ్యా కేటీఆర్, బేషరత్గా నువ్వు ఇమ్మీడియట్లీ నువ్వు ఇచ్చినట్టు వైస్ చైర్మన్ అయినటువంటి దార్ల సందీప్తో ఇక్కడ రాజీనామా చేయించవా? లేదంటే మాత్రం నువ్వే రాజీనామా చేసే పరిస్థితి సిరిసిల్లలో నెలకొంటది. అసలు ఏం జరుగుతుంది సిరిసిల్లలో? ఎట్లా, ఎంత దరిద్రంగా, ఏంది ఊర్లు, రోడ్లు, ఇదంతా ఏంది పరిస్థితి? ఏం లేదు, మీకు డబ్బులు దండుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు. ఇన్ని రోజులు అదే పని చేసినావు, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నావు. ఖబర్దార్ కేటీఆర్ గారు, ఇక మీద మీరు ఇలాగే దోచుకుంటా అంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన కొట్లాడు. జాగ్రత్త, తస్మాత్. తక్షణమే వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు రాజీనామా చేయాలి, విచారణకు సహకరించాలి. రానున్న రోజుల్లో ఎవరైనా సిరిసిల్లలో బెదిరింపులకు పాల్పడి మేము వసూలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. ఖబర్దార్ కేటీఆర్, భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై బోలో భారత్ మాతాకి.